ఎవరికి కష్టాలు వస్తే వాళ్ళకే తెలుస్తుంది, సుఖం వస్తే వాళ్ళే సుఖపడతారు. కష్ట సుఖాలు ఇస్తే ఎవరి కష్టం వాళ్ళకే అర్థమవుతుంది. కానీ వాళ్ళకి కష్టాలు వచ్చిందని వాళ్ళు బాగలేరని ఎదుటి వాళ్ళు వాళ్ళను హేళన చేయకూడదు. కానీ ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చేది. ఎప్పుడు సుఖమే ఉంది, కష్టం కూడా వచ్చింది. కష్టము సుఖము సమానంగా చూసుకుంటే ఆ భగవంతుడు కూడా మెచ్చిద్దంట. ఇలా కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, సుఖం వచ్చిందని పొంగిపోకూడదు. రెండు అతీతులుగా సమానంగా ఉంటే కష్టం సుఖము రెండు కూడా ఆనందంగా, మన కష్టం వచ్చింది మనకొని కూడా బాధపడి కూడా సరే ఉంటుంది బాధ ఉండా, కానీ దానికి అతీతులై ఉంటే కష్ట సుఖాలు ఏమీ చెయ్యవు. ఎవరు ఎగతాళి చేసిన వాళ్ళకు కూడా వస్తుంది కష్టం, వాళ్ళకు కూడా అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా కాదనుకో, కానీ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమైపోద్ది. ఇది ఫ్రెండ్స్, బాయ్. అందరి లైక్ చేయండి, ఈ అమ్మకు సక్సెస్లు పట్టండి. తిరుమల తిరుపతిలో ఈ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఈ బంగారు కోవెలలో, ఎలసితివా గుడి గంటల రవణలలో. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, ఎలసితివా హాసికరము గుడి గంటల రవణలలో. ఆకాశరాజుకు వల్లుడవై పద్మావతికి ప్రియనాథుడవై, శిలగా మిగిలేవా మా దేవుడవయ్యేవా. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, ఎలసితివా గుడి గంటల రవణలలో. ఏడు కొండలే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, ఎలసితివా హాసికరం వైకుంఠముగా, శిలగా మిగిలేవా మా దేవుడవయ్యేవా. ఆకాశరాజుకు వల్లుడవై పద్మావతికి ప్రియనాథుడవై, శిలగా మిగిలేవా మా దేవుడవయ్యేవా. ఆదిశేషుడే వేడుకొండలై ఎలిగే శిఖరం వైకుంఠముగా, శిలగా మిగిలేవా మా దేవుడవయ్యేవా. ఆకాశరాజుకు వల్లుడవై పద్మావతికి ప్రియనాథుడవై, శిలగా మిగిలేవా మా దేవుడవయ్యేవా.